కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. నిన్నటి వరకు గురువు జంధ్యాలను ఫాలో అయిన అనిల్ రావిపూడి ఈసారి సీనియర్ డైరెక్టర్ వంశీని ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడు. ఇంతవరకు టైటిల్ విషయంలో కన్ఫ్యూజ్ లేని అనిల్ ఈసారి ఎందుకో కాస్త డైలమాలో పడినట్టుగా తెలుస్తోంది. ఏ టైటిల్ పెట్టాలా అన్న సందిగ్ధంలో వంశీ సినిమా గుర్తుకొచ్చేలా టైటిల్ పెడుతున్నాడట మన డైరెక్టర్. వెంకటేష్ కళ్యాణ్ రామ్తో అనిల్ రావిపూడి తీస్తున్న సినిమా ప్రమోషన్లో గురువు జంధ్యాల సినిమాలోని భూమిలో పాతిపెట్టే సీన్ను రీక్రియేట్ చేశాడు. మ్యూజిక్ డైరెక్టర్గా జీవీ ప్రకాష్ను సెలెక్ట్ చేశామని చెప్పడానికి సీన్ క్రియేట్ చేశాడు. వివాహ భోజనంలో బ్రహ్మానందంను సుత్తి వీరభద్రరావు పాతిపెట్టినట్లు బిజీగా ఉండే జీవీని ఇసుకలో పాతిపెట్టి ట్యూన్స్ వసూలు చేసిన వీడియో ఫన్నీగా ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి కొత్త సినిమా షూటింగ్ నాన్ స్టాప్ గా సాగుతోంది. సెంటిమెంట్ రీత్యా సంక్రాంతికే వస్తామని ముందే చెప్పేశారు. దీనికి తగ్గట్టు జనవరి 13 విడుదల టైటిల్ పెట్టారన్న టాక్ వినిపించింది. అయితే ఈ మధ్య కాలంలో బామ్మర్ది బాలరెడ్డి అన్న టైటిల్ అయితే బాగుంటుందన్న ఆలోచనలో మేకర్స్ ఉన్నారట. ఇందులో వెంకీ, కళ్యాణ్ రామ్ బావా వావమర్దులుగా నటించడంతో బామ్మర్ది బాలరెడ్డి టైటిల్ యాప్ట్గా పవర్ఫుల్గా ఉంటుందని అనిల్ స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యి ఎందుకోగాని మనసు మార్చుకున్నాడని తెలిసింది. జనవరి 13 విడుదల బామ్మర్ది బాలరెడ్డి కాకుండా మరో టైటిల్ శ్రీమతి లలిత వెంకట్రెడ్డికి ట్యాగ్ లైన్ గా బామ్మర్ది బాలరెడ్డి సౌజన్యంతో అని పెట్టాలనుకున్నారు. అయితే ఇది వర్కౌట్ కాలేదని తెలిసింది. సినిమాను 12న విడుదల చేయడంతో జనవరి 12న విడుదల టైటిల్ దాదాపు ఫైనల్ అయిందని తెలిసింది. ఏప్రిల్ 1 విడుదలలా జనవరి 12న విడుదల టైటిల్ ఫిక్స్ అయిందో లేదో చూడాలి మరి.